మా ఫాతిమా అండ్ షయాజ్ యానివర్సరీ సెలబ్రేషన్స్ ఇలా మా అందరి మధ్యలో జరగటం చాలా హ్యాపీగా ఉంది. హ్యాపీ యానివర్సరీ अपनी मर्जी से आजा दिल में समा जा। సో మేము పెళ్లి చేసుకొని 3 years కంప్లీట్ గా సక్సెస్ఫుల్ గా సుఖంగా ఆరోగ్యంగా బాగా కలిసి ఉన్నాము. దిష్టి తగలకుండా వేరే వాళ్ళ ద్వారా మన పిల్లలు గొప్ప అని చెప్పుకోవలసి ఉన్న పరిస్థితుల్లో ఆ తల్లిదండ్రులకు ఆ హ్యాపీనెస్ అనేది చాలా ఉంటుంది. థ్యాంక్ యూ. వాటర్ చల్లగా ఉంటాయి కదా ఎందుకులే అన్నాను. అయినా సరే మేము వచ్చేస్తాం అన్నారు. ఇప్పుడు అసలు లేవడమే లేట్ చేశారు. మీటు ఉప్పర్ తీర్కారు. నాకు నేను మా మావయ్య గారి మాటలే విన్నాను. సో దానివల్ల నాకు చాలా హ్యాపీగా ఉంది. యుద్ధం చేశాను, ఆ యుద్ధంలో నేనే గెలిచాను. జగమణి పతి కేటితం హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జుబేదా అలీ. నమస్తే, అస్సలాము అలైకుం. మా ఫాతిమా అండ్ షయాజ్ యానివర్సరీ సెలబ్రేషన్స్ ఇలా మా అందరి మధ్యలో జరగటం చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు ఈ వీడియో పార్ట్ 2 అనమాట. పార్ట్ 1 చూడని వాళ్ళైతే మీరు పార్ట్ 1 కూడా చూడండి. అందులో కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఎప్పటిలాగే మా షయాజ్ ఫాతిమా యానివర్సరీకి ఇండియా రావడం, మా అందరి మధ్యలో వాళ్ళ యానివర్సరీ ఇలా జరుపుకోవడం మా అందరికి చాలా చాలా ఆనందాన్ని ఇస్తుంది. ప్రతి సంవత్సరం వాళ్ళ యానివర్సరీ ఎప్పుడు వస్తుందా అని మేమందరం ఎదురు చూస్తూ ఉంటుంటాము. మా ఫాతిమా అండ్ షయాజ్ యానివర్సరీకి చాలా మంది వెల్ విషర్స్ అందరూ కూడా మాకు విషెస్‌ని అందజేశారు. విషెస్‌ని అందజేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ బ్లెస్సింగ్స్ ఇలాగే ఉండాలని మా మీద ఎప్పుడు కోరుకుంటూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. సో గైస్, కరీమమ్మ ఏరో అస్సలు అర్థం కావట్లే. నేను నిషాక్ అయితే ఎంత చేస్తున్నాం అప్పటి నుంచి పారిపోయారు. కరీమమ్మ అసలు కనిపించట్లే. టేప్ తీసుకోవడానికి వెళ్ళారు. చూడండి ఒకసారి. టేప్ కూడా మాటినట్లేదు అనమాట. హ్యాపీ యానివర్సరీ ఫాతిమా. హ్యాపీ యానివర్సరీ టు యు. హ్యాపీ యానివర్సరీ अपनी मर्जी से आजा दिल में समा जा।
కరీం ఏంట్రా ఇది? అమ్మాయి కరీం బాంబు అనుకున్నారు. అది బాంబులు అంటే భయమా? మరి ఈయన మూసుకున్నాడని నేను అటు వెళ్ళిపోయాను. వెల్కమ్ బ్యాక్ టు సుబేదా అలీస్ ఛానల్. సో నేను ఎందుకు ఇలా రెడీ అయ్యాను అని అనుకుంటారు. నేను ఎప్పుడు రెడీ అవుతాను తెలుసు కదా. అది లేదు, ఈరోజు స్పెషల్ ఉంది చెప్పు. ఎస్, అదే నా యానివర్సరీ. సో మేము పెళ్లి చేసుకొని 3 years కంప్లీట్గా సక్సెస్ఫుల్గా సుఖంగా ఆరోగ్యంగా బాగా కలిసి ఉన్నాము. దిష్టి తగలకుండా అలాగే ముందు కూడా ఉండాలని కోరుకుంటున్నాను. సో ఇప్పుడు నన్ను చూశారు కదా, కొద్దిసేపట్లో ఇంకా చాలా మందిని వేసుకుంటున్నట్టు చూస్తారు. అవును ఫాతిమా, 3 years కంప్లీట్గా మాషాల్లా పూర్తి చేసుకొని ఈరోజు స్పెషల్ ప్లేస్లో ఉన్నాం మేము. ఇప్పుడు మరికొద్ది నిమిషాల్లో మరికొద్ది గంటల్లో మనం గేమ్స్ స్టార్ట్ చేస్తాం. ఆడుకుందాం, చాలా ఫన్నీ గేమ్స్ ఫ్యామిలీతో కలిసి కదా గైస్ ఫ్రెండ్స్. ఇది మా అత్తయ్య నా యానివర్సరీకి అని క్లాత్ తీసుకొని పాపం కష్టంగా కుట్టించి డిజైన్ చెప్పి అలా నేను వేసుకున్నాను. నేనే కాదు, ఇప్పుడు చాలా మంది వేసుకుంటారు. అవును, వాళ్ళందరూ సిగ్నేచర్ అన్నమాట. ఇప్పుడు ఇది మా సిగ్నేచర్. అత్తగారు చాలా ప్రేమతో ఇచ్చింది మా అమ్మాయికి. కానీ బ్యూటిఫుల్ గా ఉన్నావురా, అద్దరిపోయావు అనుకో అసలు. ఫాతిమా, నీ జర్నీ 3 years మ్యారీడ్ లైఫ్లో నువ్వు నేర్చుకున్నది ఏమిటి? నీ ద్వారా మేము నేర్చుకోవాల్సింది ఏమిటి? సో నేను నేర్చుకుంది ఏంటంటే మోస్ట్లీ పేషెన్స్, సబర్ దాన్ని అంటారు. సో ఆ పేషెన్స్ నేర్చుకున్నాను. నాకు ముందు అసలు పేషెన్స్ ఉండేది కాదు. ఏమైనా అప్పటికప్పుడు కావాలంటే చేసేయాలి, చేయకపోతే ఒక రకమైన ఫ్రస్ట్రేషన్. అసలు చాలా షార్ట్ టెంపర్ నేను. సో షార్ట్ టెంపర్ అంటే ముందోడికి తిట్టేలా షార్ట్ టెంపర్ కాదు, ఇంకా ఇలా ఫ్రస్ట్రేషన్ వచ్చి నన్ను చూస్తే మీ అందరికీ బెజార్ రావాలి, ఇంకా అలా అలా చేస్తాను అనమాట. సో అలాంటిది పేషెన్స్ నేర్చుకున్నా. బట్ ఫర్ గుడ్, ఐ డోంట్ రిగ్రెట్ అది, ఎందుకంటే అది లైఫ్లో చాలా హెల్ప్ అయింది నాకు పేషెన్స్ నేర్చుకున్న తర్వాత. సో తర్వాత ఇంకా ఏం నేర్చుకున్నా అంటే, ముందు నాకు రెస్పాన్సిబిలిటీస్ ఏమి ఉండేవి కావు. ఏముంటాయి, ఒక గ్రాడ్యుయేట్కి ఏముంటాయి, నార్మల్గా కాలేజ్కి వెళ్ళడం, తినడం, ఇంటికి వచ్చి పండుకోవడం. సో ఇప్పుడు రెస్పాన్సిబిలిటీస్ తెలిసాయి. అంటే
మనం ఆనందంగా ఉండడం కన్నా ఇంపార్టెంట్ మన పక్కన వాళ్ళు మన వల్ల ఆనందంగా ఉండాలి అనేదే నేను నేర్చుకున్నాను. వెరీ నైస్, వెరీ మనం గుడ్. ఆనందంగా ఉంటాము ఏదో ఒకటి చేసి డెఫినెట్ గా, బట్ మీరు ఓన్ చేస్తారు అంటే అందరికీ అని కాదు, హూస్ సీకింగ్ గుడ్ ఫర్ యూ అంటే మీ అందరి కోసం. ఇప్పుడు అందరు ఉన్నారు, ఇప్పుడు మా పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళు నా కోసం చాలా అంటే చాలా కేర్ చేస్తారు. అలాంటి వాళ్ళ కోసం మనం కొన్ని సాక్రిఫైసెస్ చేయాలి. సో వాళ్ళు ఆనందంగా ఉండాలంటే మనం చాలానే అడ్జస్ట్ అవ్వాలి. సో ఐఎమ్ హ్యాపీ లైక్ దట్, ఎందుకంటే నేను అలా అవుతున్నాను కాబట్టి మై హస్బెండ్ ఇస్ హ్యాపీ, మై పేరెంట్స్ ఆర్ హ్యాపీ, మై ఇన్లాస్ ఆర్ హ్యాపీ. చాలు, వీళ్ళని సాటిస్ఫై చేస్తే చాలు అని నాకు అర్థమైంది. లోకంలో నేనైతే నీకు పెళ్లి చేసి చాలా మంచి పని చేశాను రా. అలా నేర్చుకున్నాను. కానీ ఈ జర్నీలో నేను ఎక్కడ కూడా ఎందుకు నేర్చుకోవాలి, ఇప్పుడు కాలం మారింది నాకేం అవసరం అది ఇది నేనైతే అసలు అనుకోలేదు. నేను వేరే వాళ్ళ గురించి చెప్పట్లేదు, అంటే ఇప్పుడు ఇలానే నడుస్తుంది కాబట్టి నేను చెప్తున్నాను. బట్ ఎవ్రీ ఫ్యామిలీ విత్ హోల్డ్ ఉండాలంటే డెఫినెట్గా అడ్జస్ట్ అండ్ కాంప్రమైజ్ అనేది అవ్వాల్సిందే. అండ్ ఇట్స్ అ బెస్ట్ పార్ట్ ఆఫ్ జర్నీ నన్ను అడిగితే. అది చేస్తే చాలా మనతో పాటు చాలా మంది ఉంటారు, మనం ఆనందంగా ఉండొచ్చు. మనం చనిపోయిన తర్వాత ఏమున్నాడు రా వీడు అసలు బతికినంత సేపు అనాలి, కానీ చచ్చాడులే అన్నట్టు ఉండకూడదు. సో ఇది నా పాయింట్. వావ్, హ్యాట్స్ ఆఫ్. ఐ అప్రిషియేట్ యూ రా. నిజంగా నువ్వు ఎంతో మంచి వర్డ్స్ చెప్పావు. నేను కూడా అందులో కొన్ని పాయింట్స్ని నోట్ చేసుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు మనం మ్యారేజ్ ఎన్ని ఇయర్స్ అయినా సరే ఏదో ఒకటి నేర్చుకోవాల్సిన పాయింట్ మిగిలే ఉంటుంది. ఎన్ని ఇయర్స్ అయినా సరే కొత్తగా ఇప్పుడు నీకు పెళ్ళయింది కదా, నీ మాట నేనే అనుభవంతో ఉన్నాను, నాదే పాయింట్స్ గ్రేట్ అని చెప్పను. నీ ద్వారా కూడా కొన్ని పాయింట్స్ ఉన్నాయి, అది నేను కూడా పాటిస్తాను. కానీ ఇదొకటి లాస్ట్లో నేను చెప్పాలనుకున్నాను ఏంటంటే, ఈ మాటలన్నీ నాకు ఒకటి చెప్పింది కాదు, మా పేరెంట్స్ నాకు అంటే ఇలా చెప్పాలి నువ్వు ఇలా ఉండాలి అని వాళ్ళు నేర్పించింది కాదు. ఇది బేసికలీ మీ పెంపకంలోనే వస్తుంది. సో రేజింగ్ అ కిడ్ ఇన్ అ గుడ్ మేనర్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ నన్ను అడిగితే. వాడికి డబ్బులు ఇచ్చేయడం లేదు, వాడికి గలీజ్గా పెంచడానికి లేదు, వాడికి మేనర్స్ ఇచ్చి ఒక వాల్యూ, ఒక పర్సన్ టు పర్సన్ వాల్యూ ఏంటి అని నేర్పిస్తే మన దేశం చాలా బాగా పడుతుంది. అదైతే ఫిక్స్. వావ్, సూపర్ రా. ముగ్గురు పిల్లల్ని పెంచేటప్పుడు నేను ఒకటే రూల్స్ తోటి పెంచాను. వీళ్ళకి స్కూల్కి అయినా కాలేజ్కి అయినా నేను బస్సులోనే పంపాను, నో కార్, నో. ముగ్గురు కూడా తను స్కూల్ లైఫ్లో స్కూల్ బస్సు, కాలేజ్ లైఫ్లో బయట ఆర్టీసీ, ఏం బస్సు అది, కాలేజ్ బస్సులోనే వెళ్ళేది, కాలేజ్ బస్సులోనే వచ్చేది. ఎప్పుడు కూడా తన ఫ్రెండ్స్ అందరూ కార్లో వచ్చేవాళ్ళు, నేను చూసేదాన్ని. తను మాత్రం ఎప్పుడు నోటితో చెప్పలేదు నాకు మాత్రం. మమ్మీ నువ్వు ఎలాగ ముగ్గురిని ఎలాగ ట్రీట్ చేస్తావో అలాగే చేయని తను నాకు చాలా అంటే చాలా నువ్వు సాటిస్ఫై చేసావు. థ్యాంక్ యూ సో మచ్ రా. అలాగే ఇప్పుడు అత్తగారింట్లో కూడా అంత మంచిగా పేరు తెచ్చుకోవడం అయితే నాకు ఎంతో హ్యాపీగా ఉంది. అంటే ఇవన్నీ ఏదో మా గొప్పలు మేము చెప్పుకోవాలి, మా పిల్లల్ని ఇలా పెంచారు, మాకు అవసరం లేదు గొప్పలు చెప్పుకోవడానికి. ఎందుకంటే ద వరల్డ్ నోస్ మై డాడ్, ఎవ్రీబడి నోస్. సో మా డాడ్ని చూస్తేనే అందరికీ తెలిసిపోతుంది అంటే ఆయన మనిషి ఎలాంటి వాళ్ళు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎలాంటి వాళ్ళు. సో ఇది చెప్పుకోవడానికి రీజన్ ఏంటంటే ద మెయిన్ థింగ్, ఇప్పుడు జనరేషన్ ఉన్న పిల్లలు కొంచెం వేరేలాగే పెంచుతున్నాం. డెఫినెట్గా మనం జనరేషనల్ గ్యాప్ అనేది ఉంటుంది. బట్ ఐ సజెస్ట్ ఎవ్రీబడి ఏంటంటే కొంచెం మేనర్స్, కొంచెం రెస్పెక్ట్ డెఫినెట్గా మీ పిల్లలకి నేర్పించాల్సిందే. ఎందుకంటే మన వరల్డ్లో చాలామంది పిల్లల్ని నేను చూస్తున్నాను, ఎవ్రీడే న్యూస్ దిస్, అసలు ఎంత డిస్టర్బ్ అవుతున్నాడు ఏంటి, ఇంత జనరేషనల్ గ్యాప్లో పిల్లలు ఇలా అయిపోయారు ఏంటి అంటే మనం పేరెంట్స్గా మన లైఫ్లో బిజీగా అయిపోయి వాళ్ళని పట్టించుకోవట్లేదా? ఎందుకు మా ఇద్దరు సిబ్లింగ్సే ఉన్నారు, వాళ్ళని చూస్తున్నప్పుడు కూడా సేమ్గానే పెంచాం కానీ కొంచెం డిఫరెన్స్ అనేది వస్తుంది. బట్ ఏంటంటే వాళ్ళు ఒక స్టేజ్కి వచ్చే వరకు మనం వాళ్ళకి చెప్తూనే ఉండాలి. సో ఐఎమ్ రిక్వెస్టింగ్ ఎవ్రీబడి, బికాజ్ తర్వాత మీ లైఫ్స్లో కూడా ప్రాబ్లమ్స్ ఉండకూడదు అని ఐఎమ్ రిక్వెస్టింగ్, అంతే, ఇంకా ఏం లేదు. సో ఐ వాంట్ యూ టు టీచ్ దెమ్ గుడ్ మేనర్స్ అండ్ రెస్పెక్ట్. ఒక హ్యూమానిటీ అనేది ఏంటి, అన్ని జాతుల కన్నా ముందు వచ్చేది హ్యూమానిటీ. ఫస్ట్ అది నేర్పిస్తే చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. ఇంకో విషయం ఏంటంటే మా ఫాతిమా అత్తగారు నాతో చాలాసార్లు చాలా బాగా మంచి పద్ధతితో మీ అమ్మాయిని పెంచి మాకు అందించారని చెప్పడం నేనైతే అసలు చాలా చాలా అప్రిషియేట్ అయిపోయాను నాకు నేనే చాలా. ఎందుకంటే వేరే వాళ్ళ ద్వారా మన పిల్లలు గొప్ప అని చెప్పుకోవలసి ఉన్న పరిస్థితుల్లో ఆ తల్లిదండ్రులకు ఆ హ్యాపీనెస్ అనేది చాలా ఉంటుంది. థ్యాంక్ యూ మరొకసారి. నాకు వన్స్ అగైన్ wish you happy marriage day. Thank you. Wish you happy anniversary. Many happy returns of the day. థ్యాంక్ యూ. ఇప్పుడు మా మమ్మీ ఎలా ఆనందపడుతున్నారో మామూలుగా మా అత్తయ్య అలా మా మమ్మీకి చెప్తే నాకు పెద్ద విషయం అనిపించదు, ఎందుకంటే ఎవ్రీబడి షుడ్ బి లైక్ దిస్ అని.
సో ఇది నేను మామూలుగానే ఉంటున్నానుగా, ఇది నా నేచరే కదా, ఎందుకు దీన్ని అంత అప్రిషియేట్ చేస్తున్నారు అని అనిపిస్తుంది. సో అలాగే మీ అందరిలో కూడా రావాలి. అంటే ఇది ఒక పెద్ద విషయం కాకుండా నార్మలైజ్, బీయింగ్ గుడ్ నార్మలైజ్ చేస్తే చాలు. థ్యాంక్ యూ. ఫాతిమా నువ్వు తినలేదు ఇంకా? నేను మీకోసం. విష్ యూ హ్యాపీ మ్యారేజ్ డే షయాజ్. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే, హ్యాపీ యానివర్సరీ, ముబారక్ అని చెప్పేసాను. హాయ్ సల్మా. వావ్, మ్యారేజ్ డేకి ఉప్మా. వావ్, షయాజ్ మ్యారేజ్ డేకి ఉప్మానా? నేతి ఉప్మా. నేతి ఉప్మా. నిజంగా ఇద్దరు తోటి కోడలు ఎలా ఉన్నారు, ట్విన్స్లా అనిపిస్తున్నారు కదా. అసలు ఫేసులు కూడా ఇద్దరి బాగా కలిసినవి, ఇద్దరు ఫేసెస్ కూడా. ఏ సల్మా కూడా అలాగే కలుస్తాయి, పేర్లు కూడానా? సల్మాన్ ఫాతిమా కూడా కలుస్తాయి. మాకు చాలానే చాలా ఇష్టం కొన్ని. అలా అలా వేరే టేస్ట్ ఒకటే కదా, టేస్ట్ ఒకటే. అవును. ఇప్పుడు ఇయర్కి ఒకసారి వస్తుంది కదా ఫాతిమా, ఎలా అనిపిస్తుంది మీ అందరికి? ఇయర్కి ఒకసారి వస్తున్నారు కాబట్టి బాగా ఎంజాయ్ చేస్తున్నాం. మాకు టైం సరిపోవట్లేదు. సరిపోతుంది. ఇక్కడ ఉండుంటే బుర్ర తినేసేది కదా, తను తరిమేద్దాం, అమెరికాకి తరిమేద్దాం. కదా, అందుకని మ్యారేజ్ డే పెట్టుకుని వస్తుంది, వేరే ఫంక్షన్ ఎందుకు అని. ఓకే, ఇప్పుడు సల్మా పని ఉండి బయటికి వెళ్తుంది, వచ్చాక మళ్ళీ ఎంజాయ్ చేద్దాం. ఓకే బాయ్. మా సల్మా హస్బెండ్ షైబాజ్, హాయ్. వీళ్ళకే ట్విన్స్. ఇంకొకటి ఏది చిన్నది, హిఫ్జా. హాయ్ హాయ్ హాయ్. వాళ్ళకి ఇద్దరు ట్విన్స్ అన్నమాట. ఇప్పుడు వీడు బయటకు వెళ్తున్నారు, మేము గేమ్స్ ఆడబోతున్నాం. బ్యూటిఫుల్ లొకేషన్. నైట్ అంత బాగా కనిపించలేదు, అంటే మేము నైట్ వచ్చాము. ఇప్పుడైతే అసలు ఫ్యామిలీ అంతా కలిసి గేమ్స్ ఎంజాయ్ చేయాలని నేనే ప్లాన్ చేశాను అనమాట. బాగుంది కదా, బ్యూటిఫుల్గా ఉంది గెస్ట్ హౌస్ అయితే. మా అందరికీ పిచ్చి పిచ్చగా నచ్చేసింది. స్విమ్మింగ్ పూల్లో పిల్లలందరూ ఎంజాయ్ చేద్దాం అనుకున్నారు, కానీ నీళ్లు ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి నీళ్లు చల్లగా ఉన్నాయని, చల్లగా ఉండటం కాదు అసలు వాళ్ళు లేవటమే నైట్ 3 o'clock అయిపోయిందంట పడుకునేసరికి. పిల్లలందరూ కలిస్తే అంతే కదా, మంచిగా మాట్లాడుకుంటూ వాళ్ళు ఎంజాయ్ చేశారంట. అందుకని మార్నింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లేచి స్విమ్మింగ్ పూల్ దగ్గరికి రాలిపోయారు, కానీ నైట్ చెప్పారు మేము మార్నింగ్ లేచి చేద్దామంటే వాటర్ చల్లగా ఉంటాయి కదా ఎందుకులే అన్నాను. అయినా సరే మేము వచ్చేస్తాం అన్నారు. ఇప్పుడు అసలు లేవడమే లేట్ చేశారు. ఇది బెడ్రూమ్స్, కిచెన్, ఇక్కడ హోమ్ థియేటర్ అన్నమాట. ఇది గాలి కూడా చల్లగా వస్తున్నది. నైట్ నువ్వు చేపలు పడతానన్నావు కదా, రా. నేను ఎప్పుడు అన్నాను అది? నైట్ అన్నావు. నైట్ కాలేదు కదా. మార్నింగ్ నైట్ చెప్పే మార్నింగ్ పడతానన్నావు, కానీ ఇప్పుడు మార్నింగ్ చెప్తున్నా నైట్ పడతాను. బోట్ రెడీ చేస్తే చేపలు పడతారు. వా, ఇందులో ఉంటాయి కదా చేపలు. క్రొకడైలు ఉన్నాయా? అమ్మని పరిగెట్టాలి. ఫాతిమా, ఈ బాబు ఎవరు? ఫేస్ చూడండి బాగా సేమ్ మా అల్లుడు గారి ఫేస్ లాగే ఉంది ఫేస్ అయితే. అనుకుంటారు నా పిల్లోడని కాదు. ఎస్, వీళ్ళ చెల్లెల కొడుకు, మేనల్లుడు. ఎందుకంటే లాస్ట్ వీడియోలో చాలా మందికి కన్ఫ్యూజ్ అయ్యి అడిగారు ఈ బాబు ఎవరు అని. సేమ్ మా అల్లుడు గారి ఫేసే. ఫాతిమా, నీ బాబు కూడా ఇలాగే ఉంటాడు కదా? హోప్ఫుల్లీ. కాదు, నాలాగే ఉంటాడు. ఇది చాలా వెరైటీగా ఉంది కదా.
గేమ్ ఏంటంటే అక్కడ బాటిల్స్ ఉన్నాయి కదా, కళ్ళకి గంటలు కడతామన్నమాట. రెడీ? రౌండ్ ఫిరో, రౌండ్ 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 का जी जाओ. रिहान स्ट्रेट ही छे बोलते नहीं हमें. मे बी या हाउ हाँ स्पीड चलना. चलो चलो करेक्ट छे या अबे या चलो. ఏ బోల్తే నీ बोलते नहीं. रिहान प्लीज बराबर है राउंड 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 रिहान को पूछते रहे भाभी मैं जुबैया को बोल तुम स्टॉप. नो हेल्पिंग. या मीट ऊपर सिर करो. ఓడిపోయి ఎట్లా అనిపిస్తుంది మేడం? राउंड राउंड 1 2 3 डन ఓకే यार ఓకే राइट 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 आशा करेक्ट बोले राइट करेक्ट आ गया ओके ओके राउंड 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 राउंड. या स्टॉप. आजा स्ट्रेट वैसा करेक्ट. थोड़ा लेफ्ट थोड़ा लेफ्ट సరే దీది ఆజో ఆజో अब्दुल भी जीता फिर दोनों फिर भी గెలిచినందుకు మీకు ఎలా అనిపిస్తుంది సనా దీది? చాలా ఆనందంగా ఉంది. स्ट्राइट స్ట్రైట్ yes राउंड 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 राउंड. अभी ना मिसगाइड करना. यस स्ट्रेट जाओ नहीं बीच में नहीं रुकना. राइट वैसा जा क्या हुआ? दिखना नहीं मालूम क्या हुआ? గెలిచినందుకు మీకు ఎలా అనిపిస్తుంది జీజు? ఇంకా గెలవలేదు. ఇంకా ఉంది కాంపిటీషన్. राउंड 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 3 हां खड़ो इधर अप पोजीशन स्ट्रेट जाओ चलते जाओ नहीं लास्ट में గెలిచినందుకు మీకు ఎలా అనిపిస్తుంది ఆపి? నాకు నేను మా మావయ్య గారి మాటలే విన్నాను. సో దానివల్ల నాకు చాలా హ్యాపీగా ఉంది. యుద్ధం చేశాను, ఆ యుద్ధంలో నేనే గెలిచాను. स्ट्राइट जा स्ट्रेट चल नहीं तू
तुम लगा नहीं जीते जीते शायद जीते 1 सेकंड में नहीं नहीं यार खेलना जीते 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 हमें देख जीते तुम लगा नहीं दिखे हमें सुबह देखे 1 सेकंड में भाई कौन क्या बात करना लगा भी जीतेगा अब नो हेल्प जगमणि पति केटितम हो गया గెలిచినందుకు మీకు ఎలా అనిపిస్తుంది ఇంకా ఉంది కాంపిటీషన్ గెలవాలి नाक लाल हो जाती है फातिमा जवान और भी बोलना ना पेपर सीजर्स रॉक पेपर सीजर्स रॉक तीनों आए क्या रॉक पेपर सीजर रॉक पेपर सीजर हम एक आया तुम रॉक पेपर सीजर रॉक पेपर सीजर हाँ मैं जीती जीत सका साना इज विनर साना ये बॉटल से जिया दूर गई तो जीत डाले साना विनर आजा साना మా సనా విన్ అయింది కదా ఇందులో ఒక దాంట్లో 100 ఉంది ఒక దాంట్లో 200 ఉంది 300 ఇంకొక దాంట్లో ఉంది 5 ఉంది 1000 ఉంది ఇప్పుడు తను ఇంత కష్టపడి ఏం చూస్ చేసుకుంటుందో చూద్దాం నా కోసం ఫాతిమా చూస్ చేస్తుంది ఫాతిమానా ఓకే 1 సెకండ్ रिव्यू लगाओ अंक लगा निकल 1 2 3 4 1 2 3 टच करे तो 2 2 4 1 भैया 100 रुपीस है 50 हो 200 ओके इट्स फाइन 200 नहीं ये निकालो को बोलो వావ్ ఫాదర్ అండ్ డాటర్ లవ్ మమ్మీ వద్దా నీకు కావాలి ఓకే ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాం మేము లంచ్ చేయడానికి లంచ్ చేయడానికి వచ్చాము మీటు ఈరోజు లంచ్ ఏంటో తెలుసా కిచిడీనే వెళ్ళిపోతున్నావా వద్దులే ఆహా వావ్ వేసింది కదా బాగా వేసింది అమ్మో మా మీఠీ మామూలు మీఠీ కాదు ఇక్కడ ఇది నాకే ఫిష్ ప్రాన్స్ నాకే గైస్ ప్లీజ్ తిన్నివ్వండి